గాజువాక 76వ వార్డ్ గాంధీనగర్లో కాలనీ అసోసియేషన్ జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ జీవీఎంసీలు గతంలో నిర్మించిన సామాజిక భవనాన్ని వినియోగించుకుంటూ మరో అదనపు భవనాన్ని తమ సొంత నిధులతో నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. దీనిని ప్రతి ఒక్క అసోసియేషన్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సామాజిక భవనంకు చుట్టూ జీవీఎంసీ నిధులతో త్వరలోనే ప్రహరీ నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, వార్డు అధ్యక్షుడు జిత్తుక రాజు, సెక్రటరీ కూన వెంకట్రావు, నాయకులు తెంటు సత్యనారాయణ, గొర్ల రామునాయుడు, బాసంగ తిరుపతిరావు, జిలకర రమణ, జనసేన సురేష్, గాంధీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక హాల్ నిర్మాణం చేయడం జరిగిందండి. ఇది నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. గవర్నమెంట్ మీద ఏ భారం పెట్టకుండా అసోసియేషన్కి ఉపయోగపడేటట్టుగా ఈ కమ్యూనిటీ హాల్ చేయడం చాలా సంతోషం అండి. ఇలాగ సొంతగా నిధులతో చేసుకొని అసోసియేషన్లు కొన్ని బలోపేతం అవుతాయి. ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మంచి ఆలోచన, దీన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పేసి మిగతా కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్స్కి నేను తెలియజేస్తున్నాను. అసోసియేషన్ మొత్తం కూడా ఇది ఒక పార్క్గా, ఒక ఉద్యానవనం లాగా ఒక పార్క్లా తయారు చేయించి సాయంత్రం పూట ఎవరైనా పిల్లలు కూర్చోవడానికి అనువుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఆఫీస్ రూమ్లో కట్టారు. దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఇంకా ఏమైనా ఉంటే అసోసియేషన్ వాళ్ళతో చెప్పించి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, అలాంటి ఏమంటే చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ఓపెనింగ్కి వస్తారో, నాయకులు వస్తారో వాళ్ళ మీద గొడవ పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఈ చేసే పని నలుగురికి పనికొచ్చేది కాబట్టి అందరూ కూడా ఈ బాపూజీ పార్క్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో సుమారుగా దీనికి 20 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ నిర్మాణం చేయించడానికి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. ఒక ఐమాస్ లైట్, రింగ్ లైట్ కూడా, ఒక 2 లైట్లు సుమారుగా 2.5 లక్షల రూపాయలతో ఆ రింగ్ లైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఏదైతే కమ్యూనిటీలకు ఆనుకూలం ఉందో దానికి గడ్డ కూడా నిర్మాణం చేయించడానికి 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో గడ్డ నిర్మాణం చేయించడానికి వీఆర్సీసీ డ్రైన్, దాంతోపాటు ఏదైతే ఈ కమ్యూనిటీ బ్యాక్ సైడ్ నడుపూరికి ఆనుకున్న రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రోడ్డు వేయించిన కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పారు. బ్రిడ్జ్ కట్టే రోడ్డు వేయించమని చెప్పారు. దాన్ని కూడా చేయించడానికి నా సాయశక్తి కృషి చేస్తాను.